బండ్లగూడ జాగిర్ మున్సిపల్ పరిధి గండిపేట మండలంలో గల కిస్మత్పూర్లో రోడ్డు 4 ఫీట్లు జరిగే విషయంలో స్థానిక కార్పొరేటర్ అన్యాయం చేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ మన్నె మోహన్ ముదిరాజ్ అన్నారు. చాలా రోజులుగా ప్రజల సౌకర్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ నిబంధన విరుద్ధంగా ఫ్లాట్ ఓనర్ వివరిస్తున్నారని ఆయన చెప్పారు. రాము జనం సౌలత్ కోసం పనిచేస్తున్నామని మన్నె మోహన్ ముదిరాజ్ చెప్పారు. ఫ్లాట్ వాళ్లకు మద్దతుగా ఉండడం బాధను కలిగిస్తుందని చెప్పారు. పైగా తనపై సదరు ఫ్లాట్ ఓనర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తను ఫ్లాట్ ఓనర్లు కలవలేదని దీని విషయం మాట్లాడలేదని చెప్పారు. ఆయన పడితే తన మీద ఫిర్యాదు చేశారని చెప్పారు. మాట్లాడనని అన్నారు. రోడ్డు దగ్గరికి ఎస్ఐ వచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని మన్నె మోహన్ విజ్ఞప్తి చేశారు. పోలీసులు సమాచారం ఇచ్చారని కూడా ఆయన చెప్పారు. మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన కిస్మత్పూర్ గ్రామంలో మన గండిపేట మండలం ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ది రోడ్డు గురించి వాట్సాప్ పెట్టాము. ఎన్నో 6 నెలల సంది పెడుతున్నాము. ఇక పొద్దుగాల కూడా పంపిస్తే మన ఎవరైతే మన కార్పొరేటర్ గారు మొన్న వారం రోజుల కింద పంచాయతీ అయింది. పంచాయతీ అయితే దాన్ని రోడ్ ఆల్రెడీ 15-20 ఫీట్ల రోడే ఉంది. అది ఆ కాలనీలో దుర్గమ్మ టెంపుల్ కాలనీలో వెనుక 10-15 ఇండ్లు ఉంటాయి. ఆ కాలనీల గురించి రోడ్డు రేపు ఎవరికన్నా పెద్ద మనుషులకు ఎమర్జెన్సీ ఏమైనా రావాలంటే అంబులెన్స్ గురించి అని చెప్పేసి రావాలని చెప్పేసి మేము ఆ రోడే ఉండాలి, ఆ యువతలకు జరగొద్దు అన్నట్టు అంటే మన కార్పొరేటర్ సంగారెడ్డి సురేష్ గౌడ్ వాళ్ళకు మద్దతు చేసి ఆ లక్ష్మి అనే వాళ్ళకు రోడ్డు 4 ఫీట్లు 3 ఫీట్లు యువతలకి జరగాలి అని చెప్పేసి వాళ్ళు 10 మంది మాట్లాడి వాళ్ళకి మద్దతు చేస్తే నేను ఎన్నికల గురించి కూడా ఆలోచించారంటే ఇక వాళ్ళు వినకుండా యువతలకి జరిగి కడుతుంది అది అని చెప్పి మాట్లాడితే మేము అట్లా కాదు, రోడ్డు పెద్దగా ఉండాలని చెప్పేసి మళ్ళీ మేము వాట్సాప్ పెట్టాము. వాట్సాప్ పెడితే మరి అతను ఆమె పోయి పిఎస్లో పోయి రాయనగర్ పిఎస్లో పోయి కంప్లైంట్ ఇచ్చిందంట. ఈరోజు ఇంతకుముందు ఎస్ఐ ఫోన్ చేసిండు 4 గంటలకు, మీ మీద లక్ష్మి అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అని అంటే ఎందుకు గురించి సార్ అంటే ఇట్లా సంగతి అని చెప్పేసి అన్నారు. అంటే లేదు సార్, అది ప్లాట్ రోడ్ల గురించి సార్, అది మేము ఆమె దగ్గరికి ఇంతవరకు కూడా ఆమెకు ఇప్పటి వరకు కూడా టచ్ చేయలేదు ఆమెతోటి. కాకపోతే రోడ్డు పెద్దగా ఉండాలి, బస్సులు అందరికి మంచిగా ఉంటుంది అని చెప్పి అంటే రేపు బోనాలు ఉన్నాయి. రేపు బోనాల గురించి కూడా రోడ్డు 6 నెలల సంది కార్పొరేటరు మరి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు సంగారెడ్డి. మరి రోడ్ వేయకుండా మరి ఆయన్ని సగం వేసి ఆపి ఇన్ని రోజుల దాకా మాకు అందరికీ కొట్లాటలు పెట్టి ఇప్పుడు జీపీలో ఆల్రెడీ 2005-06లో రోడ్ వేసిరు, అది రికార్డులు ఉంటుంది. ఆ రోడ్డు గురించి అని మేము ఉండాలని చెప్పి అంటే ఆమెను ఈతలకి జరిపి కబ్జా చేయించి వాళ్ళని కట్టుకోవడానికి మరి ఆమెను పంపించి పిఎస్లో పోయి కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి నా మీద నేను పబ్లిక్ గురించి అడుగుతున్నా. నా మీద ఆమెనేమో ఒక మాట అన్నది కాదు, ఏం కాదు. మరి న్యాయం అనేది గ్రామస్తులు, కిస్మత్పూర్ గ్రామస్తులు రేపు ఎస్ఐ వస్తాడంట ఆ ప్లాట్ దగ్గరికి. మరి గ్రామస్తులు అందరూ దయచేసి మరి న్యాయం ఏందనేది చూడాలి. మరి ఎందుకంటే ఆ రోడ్డు ఆక్యుపై చేస్తే ఎవరికి నష్టమవుతుంది అనేది చూడండి. మన కార్పొరేటర్ ఉండి ఇప్పుడు ఇవాళ రేపు ఏదైనా పర్మిషన్ ఇవ్వాలంటే 30 ఫీట్ల రోడ్డు 40 ఫీట్ల రోడ్డు అడుగుతారు మున్సిపల్ నుంచి. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్న రోడ్డునే మళ్ళీ 4 ఫీట్లు జరగాలంటే కార్పొరేటర్ మరి ఆయనకు తెలియదా? మరి వాళ్ళు మరి మా మీద కంప్లైంట్ ఇస్తే మాకు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే మేము రండి చూడండి సార్, రేపు చూడంటే రేపు వస్తాడంట. మరి కిస్మత్పూర్ గ్రామస్తులు అందరు ఉండి దాని గురించి న్యాయం చేయగలరని కోరుతున్నాను. మన్నె మోహన్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.